Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. పబ్లిక్లో ఉన్నప్పుడు అంత ఊపుతో మాట్లాడడానికి కారణం ఏంటి? అది కూడా అంత పరుష పదజాలం, అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. అప్పుడు కూడా ఇంతే కూల్గా, ఇంత నింపాదిగా చెప్పొచ్చు కదా. మీరు TV9లో ఒక దశాబ్దం పాటు యాంకర్గా పనిచేసినారు. ఒక విషాదకరమైన వార్త వచ్చినప్పుడు మీరు చదివే విధానం వేరే ఉంటుంది. ఒక ఆనందకరమైన వార్త వచ్చినప్పుడు మీ చదివే విధానంలో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ వాయిస్ బేస్లో తేడా వస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరికీ వినబడేలాగా గట్టిగానే మాట్లాడాలి. మీరున్నారు. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పడం వల్ల మీకేమన్నా లాభమా? గట్టిగా మాట్లాడడం వేరు, ఆవేశంగా మాట్లాడడం వేరు, అందులో అంత పరుష పదజాలంతో మాట్లాడడం కూడా వేరు. పరుష పదజాలం గురించి మాట్లాడదాం, కానీ ఇక్కడ కొన్ని వేలాది సమూహం ఒక దగ్గరికి చేరి ఒక ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయిన వక్తగా నేను అదే ఫ్లోలో మాట్లాడాలి. అక్కడికి పోయి నేను నిదానంగా, సావధానంగా మాట్లాడితే ఎక్కాల్సిన ప్రజలకు ఎక్కదు. కాబట్టి నేను ఏ ఫ్లోలోనైతే మాట్లాడానో అదే ఫ్లోలో మాట్లాడతా. ఏ వేదిక ఎక్కాల్సిన ప్రజలు ఎవరికి ఎక్కాలనుకున్నారు? అంటే ఈ పేద వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మైండ్ సెట్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవడానికి అనేకమైనటువంటి అంశాలను జోడించి తీసుకొని పోతాం. మనకు రిపోర్టర్లు వార్త పంపిస్తే దాన్ని మాడిఫై చేసుకుంటాం. దాని ఏది ప్రేక్షకుడికి అనుగుణంగా, ప్రేక్షకుడికి మైండ్లోకి చొరబడే అనుగుణంగా ఎట్లయితే ఎక్కించుకుంటామో సేమ్ వేదికల మీద కూడా నాయకత్వం అదే చేస్తుంది. కాకపోతే ఎక్కాల్సింది వాళ్ళకి అనుకున్నప్పుడు ఇంకొకరి మీద మీరు ఎక్కడం అనేది ఉంది కదా అక్కడ. సరే, ఇప్పుడు ఆ పరుషం అనేటువంటి పదం స్టార్ట్ చేయండి. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకంత, ఏది, అది ఏ అంశం గురించి మాట్లాడు? యూజువల్గా కమ్యూనిటీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకుంటే ఎవరు ఏం తాగాలి, ఎవరు ఏం తింటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు చెప్పి దానికి సంబంధించినటువంటి పోరాటమే గతం నుంచి జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అందరినీ ఏకం చేసుకుని ముందుకు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం మీరు అనుకున్నట్టుగా ఒక పోరాటం కొద్ది మందితో చెయ్యాలి అనుకుంటున్నారా, అందరినీ కలుపుకొని చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఓ 13 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు మా అందరినీ కలుపుకపోయిన ఉంటే వాళ్ళు అంతమంది ఉండొద్దు కదా. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు మేము కూడా వాళ్ళని పక్కకు పెట్టే పాలిటిక్స్ చేయాలి కదా. కాకపోతే పవర్ఫుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు అనేది ఇందులోనూ బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగారు, చేసినటువంటి పోరాటం ఎంత మేరకు ఫలించింది అనేది కూడా కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య గారు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. మెజారిటీగా ఆయన పదే చెప్పిండు, నేను విద్యారంగం పైన ఫోకస్ పెట్టాను, నేను స్కాలర్షిప్ల కోసం, రియంబర్స్మెంట్ల కోసం, వీటి కోసం పోరాటం చేశాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం చాలా తక్కువగా చేశాననేటువంటి మాట ఆయన చాలా వేదికల మీద చెప్పాడు. అది ఆ విధంగానే నెగ్లిజెన్స్ కూడా గురైంది కదా. అయితే విషయం ఏంటంటే ఆ విధంగా నెగ్లిజెన్స్ గురైంది కాబట్టే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా బీసీ నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పని చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ఒక్కటి కాకూడదు కదా అనేటువంటి ఒక దుశ్చర్యకు, ఒక దుస్సాహసానికి ఈరోజు కూడా మీరంతా మా కిందే ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మాట్లాడుతున్న సమయంలో మేము మిమ్మల్ని ఎట్లా కలుపుకొని పని చేస్తాం? మేము ఎవరు మాట్లాడారు? చాలామంది. ఒకే ఒక కమ్యూనిటీ మాత్రమే మాట్లాడిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీద వర్గాలకి నిజంగా 70 సంవత్సరాల నుంచి ఇంకా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇంకా రేషన్ సరుకులు అందిస్తాము, మీకు ఇంకా ఇండ్లు కట్టిస్తాము, ఇంకెన్ని రోజులు చెప్తారండి మాకు? ఇంకా అంటే మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు కదా, ఇంకా డెవలప్ అయింది అని చెప్పుకోలేకపోయాం కదా. నేను ఏమంటున్నా, ఇంకా డెవలప్ కారణం ఏందండి? ఈ వర్గాల పాత్రనే లేదు కదా ఈ దేశంలో.
ఈ దేశంలో రాజకీయ నిర్ణయాల్లో ఈ వర్గాల పాత్రనే లేకుండా చేశారు కదా. మాది మేము చేసుకుంటామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మాది మేము చేసుకుంటే మీకేమైనా ఇబ్బందా అని నేను ఆ వర్గాలను అడుగుతా ఉన్నా. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అడగడం అనేది ఎలా అడుగుతారు? మాకంటూ ఒక ఫెయిర్ షేర్ కావాలి, మాకు సమాన వాటా ఉండాలి, హక్కులు ఉన్నాయి, మేము అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు వారిని అనగదొక్కండి, లేకుంటే వారిని ఇంకేదో చేసేయండి, మనం అధికారంలోకి వద్దాము, యుద్ధం చేద్దాము అనే ఒక మాట ఉంది చూడండి. పోరాటం చేయడం వేరు, యుద్ధం చేయడం వేరు కదా. అంటే యుద్ధము మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్తా ఉన్నా, అధికారం అనేది బీసీల వైపుకు ట్రాన్స్ఫర్ కావడంలో కూడా కాదు, రక్తపాతంతోనే ట్రాన్స్ఫర్ అవుతుంది భవిష్యత్తులో. అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళు. ఇవాళ తీన్మార్ మల్లన్న కేవలం బీసీ వర్గాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మాతో కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి చాలా. నేను అనేక సార్లు చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల జనాభా కంటే వెలమల జనాభా చాలా తక్కువ. కానీ వాళ్ళ ఇళ్ళ నుంచి ఎంతమంది మంత్రులు ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కాలేకపోతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా కంటే వెలమల జనాభా తక్కువ. వాళ్ళకు రావాల్సిన షేర్ ఎందుకు దక్కుతలేదు? ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకుండా మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశానికి స్వాతంత్ర పోరాటం కావచ్చు, శాంతియుతంగా జరిగింది, ఎక్కడ హింసాత్మకం లేదు, అహింసాయుతంగానే జరిగింది అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ఇలాంటివే వద్దన్న తర్వాత మీరు ఇప్పుడు అన్నమాట రక్తపాతం జరుగుతుంది. ఎందుకని? ఎవరు చేస్తారు? వాళ్ళే సృష్టిస్తారు. ఇది మా వర్గాల నుంచి వచ్చేది కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎప్పుడు హింసను కోరుకోరు. ప్రతి పోరాటంలో బలయ్యేది ఈ వర్గాలే. ప్రతి పోరాటంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం దాకా బలైందంతా వీళ్ళే. మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లోంచి ఒక రక్తం సుక్క రాలి ఏం కింద పడలే. మాంసం ముద్దలైపోయిందంతా వీళ్ళు పేదవాళ్ళు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, వాళ్ళు అధికారం కోసం ఈ రక్తాన్ని వాడతారు, అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే రక్తాన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ఎవరు ఆత్మ బలిదానాలు ఇంకొకటి చేసుకునే ఉద్యమం కాదు. ఇది సగర్వంగా హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్తా ఉన్నాము. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు కావాలి. సో ఒక డిమాండ్, ఒక సరైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయా మీరు అన్నటువంటి ఆ పవర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి కులాలు? నిజంగా రక్తపాతం అనేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఎర్ర సత్యం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎర్ర సత్యం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేత. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కంటే ఎక్కువ ఆయన ఇంటి దగ్గర జనం కూర్చొని జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు కనుగొన్నారు. ఎర్ర సత్యం మహబూబ్ నగర్ పోతుందంటే ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో కనీసం ఎదురుగా నిలబడడానికి సాహసం చేయలే. అటువంటి వ్యక్తిని చంపింది ఎవరండి? మాధవరెడ్డి అని కానిస్టేబుల్ని పెట్టి వీళ్ళందరూ కలిసి కుట్రబని చంపలేదా? రెండో అంశం, బెల్లి లలిత తెలంగాణలో బహుజనుల వాటా దక్కాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ మహాసభ అని పెట్టి గట్కేసర్, భువనగిరి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెల్లి లలితను చంపింది ఎవరండి? వీళ్ళు కాదా అప్పర్ కాస్ట్లో? కాకపోతే మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కూడా వినిపించింది కదా. విషయం ఏంటంటే దానికి ఒక కారణాన్ని వేస్తారంతే, ఒక కారణాన్ని వేస్తారంతే తప్ప కానీ వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. సాంబశివుడు ఉన్నాడు, భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక కుట్ర పన్నే కదా ఆయన హత్య చేసింది. వెనకాల నయీం ఉన్నాడు అని వినిపిస్తుంది కదా. వాళ్ళ వెనకాల నయీం అనేది కదా. నయీం అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి కోసం నయీం అయిండు, ఇంకో రెడ్డి కోసం కథమైండు. అంటే వీళ్ళందరినీ కూడా మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. అమెరికా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, రష్యా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశాన్ని కూడా సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. బీసీలందరినీ కులం అనేటువంటి కత్తికి రెండో వైపున ఉన్నటువంటి అంచుతోని కుల ఉద్యమాలను నిర్మించుకుంటూ వచ్చాడు. ఆయనను పట్టబగలు ఎత్తుకపోయి చంపింది ఎవరండి? ఇట్లా కొన్ని వందలు చెప్పగలుగుతాం. అంటే
ఎక్కడైతే అధికారము ఆ వర్గాల నుంచి కావాలని డిమాండ్లు వేస్తుందో దాన్ని రక్తపాతంతోనే అణచివేసారు ఈ వర్గాలు ఇన్ని రోజులు.